13th జూన్ 2024 ఒక మంచి సినిమా థియేటర్లో చూసి చాలా గ్యాప్ వచ్చేసిందిరా అని అనుకున్నా. అప్పుడే మహారాజా మూవీకి ఎర్లీ ప్రీమియర్స్ వేస్తున్నారని బుక్ మై షోలో చూశాను. ఇంత కాన్ఫిడెంట్గా ఎర్లీ ప్రీమియర్స్ వేస్తున్నారంటే మూవీలో మంచి కాంటెంట్ ఉండే ఉంటుందని చెప్పి వెళ్ళిపోయా. కట్ చేస్తే సినిమా చూసి ఇంటికి వచ్చాక ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఒక మంచి సినిమాని థియేటర్లో చూసి వచ్చానన్న ఆనందం నా కళ్ళల్లో కనిపించిందట. నా వరకు చెప్పాలంటే 2024లో నేను చూసిన ది బెస్ట్ మూవీ ఇది. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానో ఆల్రెడీ మూవీ చూసేసిన వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా మూవీ చూసుండకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తొందరగా వెళ్ళి సినిమా చూసి వచ్చేయండి మామ. ఎందుకంటే ఇది అసలుకి డీటెయిలింగ్ వీడియో కదా, స్పాయిలర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆల్సో ఆల్రెడీ మూవీ చూసేసిన వాళ్ళు కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మూవీ చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఎప్పట్లాగే ఈ వీడియో కూడా ఒక 3K లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు, డింగమని దాన్ని కొడతానే ట్రింగుమని మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము కొత్త వీడియో పెట్టగానే. ఇప్పటికే బాగా లాగైపోయింది వాయిస్ వాలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మూవీ స్టార్ట్ అవ్వడం ఒక సెలూన్ షాప్లో అయితే స్టార్ట్ అవుతుంది. షాప్ ఓనర్ ఒక పాట పాడుతూ ఉంటారు. అది యాక్టర్ రామ్కీ గారు నటించినటువంటి పూతం పూతు పూవే మూవీలోదన్నమాట. అంటే విజ్ఞాన ప్రదర్శనలో అది తమిళ్ టైటిల్ అన్నమాట. మీరు మరీ ఓవర్గా ఆలోచించద్దు. కానీ వికీపీడియా ప్రకారం ఏంటంటే ఆ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదట, ఓన్లీ సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే అక్కడ సలూన్ షాప్ నేమ్ కూడా రామ్కీ సలూన్ అని ఉంటుంది. పైగా అప్పట్లోని తమిళనాడులోని రామ్కీ గారి హెయిర్ స్టైల్కి మంచి ఫాలోయింగ్ ఉండేదట. అండ్ దిస్ ఇండికేట్స్ ఓనర్ కూడా రామ్కీ గారికి పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చు. ఇంకా తర్వాత టాయ్ స్టోర్లోని మహారాజా ఫస్ట్ ఒక కోతి బొమ్మను చూపిస్తారు కొందామని చెప్పి. ఇది దేనికి రెఫరెన్స్ అంటే మహారాజా మూవీ డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ గారి యొక్క ఫస్ట్ మూవీ టైటిల్కి రెఫరెన్స్. ఆ మూవీ టైటిల్ కురంగు బొమ్మాయి అంటే మంకీ డాల్ అని అర్థం. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, G5లో స్ట్రీమ్ అవుతుంది. మీకు టైం దొరికినప్పుడు తప్పకుండా చూడండి. ఆ తర్వాత లారీ వచ్చి ఆ ఇంటిని గుద్దేస్తుంది. మహారాజా షాక్ అయ్యి తన చేతుల్లో ఉండే బొమ్మని కింద పడేస్తాడు. అది పగిలిపోవటం ఎగ్జాక్ట్గా మదర్ ఫేస్ విరిగినట్టుగా చూపిస్తారు. దట్ ఇండికేట్స్ మదర్ క్యారెక్టర్ అక్కడ చనిపోయిందని. కానీ బేబీ బొమ్మ అనేది సేఫ్గా ఉన్నట్టుగా చూపించడం వల్ల మనం ఏమనుకున్నామంటే బేబీ సేవ్ అయ్యిందని అనుకుంటున్నాం. కానీ క్లైమాక్స్లో మనకి రివీల్ చేస్తారు ఆ బేబీ బొమ్మ కూడా విరిగిపోయింది అన్నట్టుగా. ఇట్ మీన్స్ వాళ్ళ బేబీ చనిపోయిందని. ఇలా ఒక చిన్న స్టాట్యూ ద్వారా అక్కడుండే సిచ్యువేషన్ని సింక్ చేశారు చూసారా, అది నిజంగానే చాలా మంచి డీటెయిలింగ్. నెక్స్ట్ జ్యోతి తన కోసం అలాగే తన ఫాదర్ కోసం చెప్తూ మూవీ స్టార్ట్ చేస్తుంది కదా. అప్పుడే మహారాజా తన కూతురుతో ఉండే ఒక ఇల్లుని చూపిస్తారు. ఊరికి దూరంగా ఉంటుంది, చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా ఉండదు, ఎక్కడో దూరంగా ఫ్లాట్స్ ఉంటాయి అంతే. ఇలా ఎందుకంటే బిగినింగ్లోని యాక్సిడెంట్ అయ్యింది కదా, అలా మళ్ళీ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇలా దూరంగా వచ్చేస్తారు. కానీ మామ క్లైమాక్స్లో మనకి అది వాళ్ళ ఇల్లు కాదు అన్నట్టుగా చూపిస్తారు కదా. మరి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడంలో మీనింగ్ ఏముంది అని అంటారా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్స్పెక్టర్ మహారాజా ఇంటికి వస్తారు కదా, అప్పుడు ఇది సొంత ఇల్లే కదా అని అడిగితే అవును సార్, నా వైఫ్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము అని చెప్తారు. మేబీ మహారాజా వాళ్ళ ఇల్లు కూడా ప్రీవియస్గా రోడ్ సైడ్ ఉండుంటుంది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇలా ఇటువైపు షిఫ్ట్ అయిపోయి ఉంటారు. కానీ ఇంట్లో అంత ప్రాబ్లమెటిక్ విషయం జరిగినా సరే మహారాజా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక డిఫరెంట్ కథ అల్లుతాడు చూడండి, అదైతే క్రేజీ ఉన్నది. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కూడా మంచి ఫన్ జనరేట్ అయ్యింది. ఆల్సో వీళ్ళు చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లే అండ్ నెరేట్ చేసే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండడం వల్ల కథ కూడా కొత్తగా అనిపించింది. అయితే కొత్త కథలు నాకు బాగా ఇష్టం అని చెప్పి మా ఫ్రెండ్ ఒకడు ఒక ఫిక్షనల్ స్టోరీ బుక్ని సజెస్ట్ చేశాడు. మనకు ఆ బుక్కులు చదివే అలవాటు కొంచెం తక్కువ. అప్పుడే కుకు FM యాప్ని కూడా వాడే సజెస్ట్ చేశాడు. మా వాడు సజెస్ట్ చేసిన ఆ వాయుపుత్ర ప్రమాణం అనే ఆడియో బుక్ని ఈ యాప్ నుంచే నేను విన్నాను. ఆ స్టోరీ టెల్లింగ్ అండ్ నరేషన్ ఉన్నది చూడండి మామ, అమేజింగ్ ఉంది. ఆల్సో కుకు FM యాప్లోని నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్స్, రొమాంటిక్ టైల్స్, ఫ్యాంటసీ అడ్వెంచర్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్కి సంబంధించిన ఆడియో బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. బుక్స్ చదివే అలవాటు తక్కువ ఉన్న వాళ్ళకి ఆడియో బుక్స్ వినడం అలవాటు చేసుకోండి. ఆల్సో వీళ్ళ దగ్గర 7 days ఫ్రీ ట్రయల్ అనే ఆప్షన్ కూడా ఉంది. 7 days ఫ్రీగా ట్రై చేయండి, నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ట్రస్ట్ మీ, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. ఇంకెందుకు లేటు, వెంటనే కుకు FMని డౌన్లోడ్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. మూవీ యాక్చువల్లీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో అయితే వెళ్తుంది. అనురాగ్ కశ్యప్ గారు ప్లే చేసిన సెల్వా క్యారెక్టర్ ఉండే టైం లైన్ 2009 ఆ టైంలో ఉంటుంది. సో మహారాజా తన కూతురుతో ఉండే టైం లైన్ వచ్చేసి 2023 ఫిబ్రవరి ఆ టైంలో అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీస్ ఆయన పక్కన ఉన్న క్యాలెండర్ అలాగే క్లైమాక్స్ లోని ట్విస్ట్ రివీల్ అయ్యే దగ్గర అక్కడ ఉండే క్యాలెండర్ రెండిట్లోని ఫిబ్రవరినే ఇండికేట్ చేస్తారు.
మరి 'సెల్వా' టైమ్‌లైన్ 2009 అని ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? 'సెల్వా' సెలూన్ షాప్‌కి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్‌లో వాళ్ళ రాబరీ కోసం వేశారని చెప్పిన తర్వాత ఆ న్యూస్ పేపర్ చదువుతాడు కదా! అందులోని 18థ్ సెప్టెంబర్ 2009 అని ఉంటుంది. అండ్ ఆ పేపర్‌లోని అటెన్షన్ టు డీటెయిల్ ఏంటంటే ఫేమస్ తమిళ్ ఆథర్ అయినటువంటి 'తెన్కచ్చికో స్వామినాథన్' గారు 16థ్ సెప్టెంబర్ 2009న చనిపోయారు. ఆయన అంత్యక్రియలనేవి 17థ్ సెప్టెంబర్‌న కంప్లీట్ అయ్యాయి. దానికి రిలేటెడ్ న్యూస్‌ని ఆ న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేసినట్టుగా మనం గమనించొచ్చు. దట్స్ రియల్లీ ఎ గుడ్ డీటెయిల్ అని చెప్పాలి. అలాగే 'సెల్వా' ఉన్న ఫ్రేమ్స్ అన్నిటిలోనిన 2009 ఆ టైమ్‌లైన్‌కి సంబంధించిన ఐటెమ్సే ఉంటాయి. 'సెల్వా' ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అలాగే వాళ్ళు వాడే మొబైల్ ఫోన్స్, 'సెల్వా' వాడే బైక్ ఇవన్నీ అన్నమాట. అండ్ ద మోస్ట్ క్రేజియస్ట్ డీటెయిల్ ఏంటంటే మూవీలోని సెకండ్ రాబరీ అవుతున్నప్పుడు బ్యాగ్‌లో అమౌంట్ వేస్తున్నట్టుగా చూపిస్తారు కదా! అక్కడ పాత రూ. 1000 నోట్లుంటాయి. అంటే అప్పటికి మోడీ తాత నోట్లని బ్యాన్ చెయ్యలేదు కదా! ఈ షాట్ యాక్చువల్లీ మనకి ఫస్ట్ హాఫ్‌లోనే ఉంటదన్నమాట. బట్ ఫాస్ట్ కట్ వల్ల సరిగ్గా అబ్జర్వ్ చెయ్యలేదు. అది చాలా మంచి అటెన్షన్ టు డీటెయిల్. నెక్స్ట్ ఏంటంటే బిగినింగ్‌లోని మనకెలా చూపిస్తారంటే మహారాజా హెయిర్ కట్ ఆర్ షేవింగ్ చేసేటప్పుడు ఎవ్వరితోని మాట్లాడడు అన్నట్టుగా చూపిస్తారు. ఈవెన్ తన ఫ్రెండ్‌కి షేవ్ చేసినప్పుడు కూడా. కానీ యాక్చువల్లీ మొదట్లో మహారాజా హెయిర్ కట్ ఆర్ షేవింగ్ చేసేటప్పుడు కస్టమర్స్‌తో ఫ్రెండ్లీగానే మాట్లాడేవాడు. ఎందుకంటే 'సెల్వా' సెలూన్‌కి వచ్చినప్పుడు బాగానే ఉంటాడు కదా! అప్పుడు 'సెల్వా'కి చిరాకు వచ్చి మాట్లాడడం ఆపమని చెప్పి కొంచెం చిరాకు పడతాడు. మేబీ ఆ సిట్యుయేషన్ తర్వాత నుంచే మాట్లాడడం మానేసి ఉంటాడేమో అనుకుంటున్నా. ఓ చిన్న డౌట్ అంతే. ఇంకొకటేంటంటే 'ఇంటర్వెల్‌లోని ధన' అనే క్యారెక్టర్ చనిపోతాడు కదా! మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏండి తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి. అతనికి ఫస్ట్ కౌన్సిలర్‌తోని గ్లాసెస్ కోసం అని చెప్పి గొడవ అవుతుంది. ఆ కౌన్సిలర్ యొక్క గ్లాసెస్‌ని ధన ఏంటంటే మహారాజా ఇంటికి వచ్చినప్పుడు వేసుకున్నట్టుగా మనం గమనించొచ్చు. ఎందుకంటే కౌన్సిలర్ కార్‌లోనే కదా వాళ్ళక్కడికొచ్చేది. ఇంకొకటి 'సెల్వా' యొక్క షాప్ పేరు 'కోకిల ఎలక్ట్రికల్స్' అలా ఉంటదన్నమాట. 'కోకిల' అనేది 'సెల్వా' యొక్క వైఫ్ నేమ్. ఇంకా మహారాజా వాళ్ళ సెలూన్ షాప్ నేమ్ 'జ్యోతి సెలూన్' అని ఉంటుంది. జ్యోతి తన కూతురు పేరు. ఇట్స్ ఎ గుడ్ వన్. ఎందుకంటే నాన్ సింక్‌లో ఏ పేరు పడితే ఆ పేరు కాకుండా ఫ్యామిలీ నంబర్స్ నేమ్ ఉన్నట్టుగా ఒక మంచి కనెక్షన్‌ని పెట్టారిక్కడ. అండ్ ఇంకొక అమేజింగ్ డీటెయిల్ ఏంటంటే మహారాజాకి ఆల్రెడీ తన ఇంట్లో ఏం జరిగిందో తెలుసు. ఫస్ట్ ఒకడిని చంపేస్తాడు కదా! ధన క్యారెక్టర్‌ని. వాడక్కడ చెప్తాడు, "మీ ఏరియా పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన వాడే ఒకడు మా గ్యాంగ్‌లో ఉన్నాడు" అని చెప్పి. అందుకే కావాలని లక్ష్మిని దాచేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫేక్ కంప్లెయింట్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఉన్నంత వరకు ఒక్కడి వీపు కూడా వదలడు. అందరి వీపు మీద పామేస్తూ ఉంటారన్నమాట. కరెక్ట్‌గా గమనించండి. ప్రతి ఒక్కరి వీపుని పాముతూ ఉంటారు. అండ్ ఒక చోట్లో ఏంటంటే తన బుక్‌లెట్‌లోని నేమ్స్‌ని క్రాస్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఇంటర్వెల్ దగ్గర ఈ ఫస్ట్ చంపేసిన వాడి మీద కంప్లెయింట్ ఇవ్వడానికి ఒకడొస్తాడు కదా! వాడి వీపుతో సహా. రీజన్ ఏంటంటే మనకి క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత తెలుస్తుంది. జ్యోతి మహారాజాతో చెప్తుంది. వచ్చిన వాళ్ళలో ఒకడి వీపు మీద పుండులాగా ఒకటుంటుంది అని చెప్పి. అందుకే క్లైమాక్స్‌లోని నల్ల శివాన్ని కూడా హగ్ చేసుకొని వీపు మీద చెక్ చేస్తాడన్నమాట. అది చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకుంటాడు. కల్ప్రిట్ వీడే అని చెప్పి. ఇంకా మహారాజా పోలీస్ స్టేషన్‌లో పాముని అంత ధైర్యంగా పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళుండేదే ఊరు చివరన. అది కూడా పొలాల మధ్యలోని. పాములవి అక్కడికి రావడం చాలా కామన్. అలాగే మూవీ బిగినింగ్‌లో కూడా వాళ్ళ ఇంటికి ఒక పాము వస్తుంది. సో, అలా ఇంట్లోకి వచ్చే పాముల్ని డైవర్ట్ చేయడం, వాటిని పట్టుకోవడం అలవాటయిపోయి ఈజీగా పొట్లకాయని పట్టుకున్నట్టుగా పట్టుకుంటాడు పోలీస్ స్టేషన్‌లో ఆ పాముని. ఇంకా ఈ చైను మూవీ మొత్తంలో నాకు బాగా నచ్చిన డీటెయిల్ ఏదైనా ఉంది అంటే ఇదే మామ. అమ్ము క్యారెక్టర్ అదే జ్యోతి క్యారెక్టర్ ఉంది కదా! తను పుట్టిన తర్వాత 'సెల్వా' మొదటిగా తన పాదాలకి కిస్ చేస్తాడు. ఈవెన్ 4 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా. అలాగే పాపతో పాటు 'సెల్వా'కి కూడా నచ్చే చైన్ ఉంది చూసారా? అందులో పాదం ముద్ర ఉంటుంది. ఇంకొకటేంటంటే అమ్ము అదే జ్యోతి ఒక అథ్లెట్. అదే మ్యారథాన్, రన్నింగ్ ఇలా అన్నమాట. ఇంకా ఫైనల్‌గా 'సెల్వా' బ్లడ్ అమ్ము పాదపు ముద్రలోకి వెళ్తుంది. దట్స్ రియల్లీ ఎ పర్ఫెక్ట్ సింక్ మామ. పాదాలనే పాయింట్‌ని మూవీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బాగా వాడేశారు. ఇప్పుడు క్యారెక్టర్స్ కోసం మాట్లాడుకుంటే ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డవాడికి చెడ్డవాడు అన్నట్టుగా ఉంటది ఆయన క్యారెక్టర్. స్టార్టింగ్‌లోని ఆర్‌టీఓ ఆఫీస్ ఎంప్లాయీ యొక్క ఇంట్లోని రాబరీ అవుతుంది కదా! అక్కడ అతను కొంచెం ఓవర్ యాక్షన్ చెయ్యడం వల్లే ఆఫీసర్ కూడానా కొంచెం సీరియస్‌గా రియాక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్‌లోని మహారాజా ఇంట్లోని జరిగిన సిట్యుయేషన్‌ని అర్థం చేసుకున్న తర్వాత పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి మహారాజాకి సపోర్ట్ చేస్తారు. అందుకే ఆయన క్యారెక్టర్‌ని కరప్టెడ్ అన్నట్టుగా చూపిచ్చారు. కానీ క్రూయల్ అన్నట్టుగా అయితే చూపించలేదు. నెక్స్ట్ 'నల్ల శివం'
పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్తారు. బట్ సెల్వాతో వచ్చిన వాళ్ళలో ఒకడితను. ఇతను బుద్ధి కోసం మనకి ముందే హింట్ ఇచ్చేస్తారు. డస్ట్‌బిన్ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అని ఒక పోలిక చెప్తాడు. వయసులో ఉన్న కన్నెపిల్లలాగా నిగనిగలాడుతుంది అని చెప్పి. ఇక్కడే అతని క్యారెక్టర్ గురించి మనం గమనించొచ్చు. అండ్ ఆ డస్ట్‌బిన్ అదే కొత్తగా ఉన్న డస్ట్‌బిన్‌ని జ్యోతి క్యారెక్టర్ అని అనుకుంటే, కొత్త డస్ట్‌బిన్ రెడీ అయిన తర్వాత దాన్ని పాత దాంట్లో పర్ఫెక్ట్‌గా డ్యామేజ్ చేసేది కూడా నల్ల శివమే. ఎందుకంటే జ్యోతిని 2 టైమ్స్ పాడు చేసేది కూడా అతనే. ఇంకా అతని క్యారెక్టర్‌ని మూవీ బిగినింగ్‌లోని ఇంట్లోకి వస్తుంది కదా! ఆ పాముతో కంపేర్ చెయ్యొచ్చు. అక్కడికి వచ్చిన పాము చూడ్డానికి నల్లత్రాచు పాములాగే ఉంది. అండ్ ఇక్కడ నేమ్ కూడా నల్లశివం. ఆల్సో పాము బుసలు కొట్టినట్టు నల్లశివం ఎప్పుడూ ఒక టైప్ ఆఫ్ మేనరిజం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక డీటెయిల్ ఏంటంటే, పాము ఇంట్లోకి వచ్చిన తర్వాత మహారాజా మేల్కొంటాడు. ఆ తర్వాత టోల్ ప్లాజా బిల్ అతనికి కనిపిస్తుంది. తన ఇన్వెస్టిగేషన్ అక్కడ స్టార్ట్ చేస్తాడు. అన్నీ కరెక్ట్‌గా అవుతూ ఉంటాయి. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో కూడా నల్లశివం వచ్చిన తర్వాతే ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ అక్కడ నల్లత్రాచు, ఇక్కడ నల్లశివం ఇద్దరూ ఒకే టైప్ అన్నట్టుగా మనకి ఒక మెటఫార్‌ని క్రియేట్ చేశారన్నమాట. నెక్స్ట్ సెల్వా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్‌కి 2 యానిమల్స్ యొక్క రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మామ. ఒకటి తోడేలు. ఇదెందుకంటే మూవీ పోస్టర్స్‌లోని ఒక పోస్టర్‌లో ఉంటదన్నమాట. సెల్వా క్యారెక్టర్ ఫేస్ ఉండే సైడు బాటమ్‌లోని కింగ్ మీద ఒక తోడేలు ఉంటుంది. ఆల్సో తోడేలు ఎప్పుడూ గుంపులుగానే వేటాడుతూ ఉంటుంది. సేమ్ గుంపుగానే నైట్ టైమ్ దొంగతనానికి వస్తాడు. అలాగే గుంపుగానే లాస్ట్‌లో మహారాజా ఇంటికి కూడా వస్తారు. ఇంకా తోడేలుకి ఫ్యామిలీ అంటే ప్రాణం. అదే మనకి మూవీలోని సెల్వా క్యారెక్టర్ విషయంలో కూడా చూపిచ్చారు. అండ్ ఇంకొకటి సెల్వా క్యారెక్టర్ కూడా స్నేక్‌కి రిఫరెన్స్ అని చెప్పొచ్చు. బికాజ్ స్నేక్స్ వోంట్ రికగ్నైజ్ దేర్ ఓన్ బేబీస్. వాటి గుడ్లని అవే పగలగొట్టి తినేస్తూ ఉంటాయి. ఒక్కోసారి వాటి పిల్లల్ని కూడా తినేస్తూ ఉంటాయట. ఇక్కడ సెల్వా క్యారెక్టర్ విషయంలో కూడా అదే జరిగింది. తన సొంత కూతుర్ని కనిపెట్టలేక తాను పాడవటానికి కారణమవుతాడు. ఇంకా మహారాజా విషయానికే వస్తే, ఈ పోస్టర్‌లో చూపించినట్టు అతని క్యారెక్టర్ ఈగల్‌కి రిఫరెన్స్. ఈగల్ ఆకాశానికి రాజు అని చెప్తూ ఉంటారు. అందుకే ప్రొటాగనిస్ట్‌కి మహారాజా అన్న పేరు పెట్టారు. అండ్ ఆల్సో మూవీ టైటిల్ కూడా మహారాజా అనే పెట్టారు. ఆల్సో మహారాజా బై హార్ట్ కూడా మహారాజే. తన సొంత కూతురు అండ్ వైఫ్ చనిపోయాక కూడా ఒక క్రిమినల్ కూతురు సేవ్ అయినా సరే, పేరెంట్స్ చేసే తప్పులకి పిల్లలు బలవ్వకూడదని చెప్పి ఆ అమ్మాయికి సొంత తండ్రిగా మారతాడు. ఆల్సో సెల్వా ఏంటంటే తన కూతురికి ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటా అని చెప్తాడు. ఆ మాట మహారాజా నిజం చేస్తాడు. తనకి ఏ లోటు రానివ్వకుండా, చదువులో వీక్ అయినా సరే స్పోర్ట్స్‌లో తను యాక్టివ్‌గా ఉందని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా తన మీద ఈగని కూడా వాలనివ్వడు. బిగినింగ్‌లో ప్రిన్సిపల్ దగ్గరైనా సరే, క్లైమాక్స్‌లో జ్యోతిని అలా చేసిన వాళ్ళని చంపే విషయంలో అయినా సరే. ఇంకా ఈ మూవీ ద్వారా డైరెక్టర్ మనకి కన్ఫెస్ చెయ్యాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కర్మ ఈజ్ అ బూమెరాంగ్. మనం ఒకరికి ఏం చేస్తే అది మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. ఇది సెల్వా క్యారెక్టర్ విషయంలో మనకి చాలా స్ట్రాంగ్‌గా చూపిచ్చారు. మూవీ స్టార్టింగ్‌లో చూపిచ్చే రాబరీ సీక్వెన్స్‌లో ఈవిడ కూతుర్ని పాడు చేస్తారు కదా! అప్పుడు సెల్వా ఏం కానట్టుంటాడు. వాడికి కూడా ఒక కూతురు ఉంది అని కొంచెం కూడా ఆలోచించడు. అంటే తన కూతురంటే తనకి ఒకటి, వేరొకరి కూతురంటే తనకి వేరు అన్నట్టుగా చూస్తాడు. ఇక్కడ కర్మ సిద్ధాంతం వర్క్ అయ్యింది. రిటర్న్‌లో తన కూతురికే అలాంటి కండిషన్ వస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఆ కండిషన్ రావడానికి కారణం కూడా అవుతాడు. ఎట్ ద క్లైమాక్స్ ఆ విషయం తెలిసిన తర్వాత ఆ బాధని తట్టుకోలేకపోతాడు. క్లైమాక్స్‌లో తన కూతురుతో మాట్లాడే అవకాశం కూడా సరిగ్గా రాదు. అలా బాధపడుతూ బిల్డింగ్ మీద నుంచి పడిపోతాడు. అప్పుడే ఆ గోల్డ్ చైన్ మీద నుంచి తన కూతురు యొక్క పాదపు అడుగులోకి సెల్వా బ్లడ్ అనేది వెళ్తుంది. ఇప్పటి వరకు నేను చూసిన మూవీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకానిక్ షాట్ ఇది. అండ్ దీస్ 3 క్యారెక్టర్స్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చిన ఈ 3 క్యారెక్టర్స్ మీద ఉండే నెగెటివ్ ఫీల్ మొత్తం పోయి హీరోస్ అన్న ఫీలింగ్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ కూడా మహారాజా కూతురు విషయంలో ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వడానికి కారణం క్లైమాక్స్‌లో ఒక మాట అంటారు. మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగిందంటే ఊరుకుంటామా అని. ఎందుకంటే ఇన్స్‌పెక్టర్‌కి కూడా ఒక కూతురు ఉంటుంది. అండ్ ఒక్క షాట్‌లోనే మనకి చూపిస్తారు. డైలాగ్స్ అలాంటివి ఏమి ఉండవన్నమాట. అండ్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ గారు. ఒక ఐకానిక్ మూవీనే మనకి అందించారు. ఇలాంటి ఐకానిక్ మూవీస్ తీస్తే ఎవరు అప్రిషియేట్ చేయకుండా ఉంటారు చెప్పండి. ఇంకా విజయ్ సేతుపతి గారు, దిస్ మ్యాన్ డెలివర్డ్ ఎన్ ఎక్సలెంట్ డెఫినిషన్ ఫర్ పర్ఫార్మెన్స్. ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశారా మామ! ఆ పర్ఫార్మెన్స్ చూసాక మాటలు రాలేదు. పీక్స్ అంతే. ఇంకా అనురాగ్ కశ్యప్ గారైతే అల్టిమేట్. ఆ క్యారెక్టర్ చేసే పనులు చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్ వేలో తన డెత్‌ని చూపించినప్పటికీ ఓ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ డెత్‌లో కూడా.
ఎందుకంటే అతని క్యారెక్టర్‌కి అంత డీప్‌గా కనెక్ట్ అవుతాం కాబట్టి. దానికి రీజన్ అనురాగ్ కశ్యప్ గారి పెర్ఫార్మెన్స్. సో, నేను బిగినింగ్‌లో చెప్పినట్టు నా మాట విని మళ్ళీ ఒకసారి మూవీ చూడండి. మీకింకా బాగా నచ్చుతుంది ఈ సినిమా. అండ్ నేనేదైనా డీటెయిల్ మిస్ అయినట్టుగా ఉంటే కొంచెం కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా చూస్తాను. కొంచెం లెంత్ ఎక్కువయింది కదా వీడియో. హోప్‌ఫుల్లీ మీకు ఇంట్రెస్టింగ్‌గానే నరేట్ చేశాననుకుంటున్నా. ఏమైనా లాగ్ ఫీల్ అయ్యి ఉండుంటే ఐ యామ్ సారీ. ముందు ముందు రెక్టిఫై చేసుకుంటాను. ఇన్ కేస్ వీడియో నచ్చుండుంటే డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మర్చిపోకుండా మీ ఒపీనియన్‌ని కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. ఉంటానైతే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.